మాస్ లీడర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుని నెల రోజులు గడిచింది. మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటేసిన జనానికి తన మార్కు చూపించారు రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ లో ఉన్న, ఢిల్లీకి వెళ్లిన, వీవీఐపీల మీటింగ్స్ కి అటెండ్ అయినా ఆడంబరాలకు పోకుండా సింపుల్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. బేగంపేట క్యాంప్ ఆఫీస్లోని అధికారిక భారీ భవంతిని వదిలి సొంతింట్లోనే ఉంటున్నారు సీఎం. కేసీఆర్ ను కలిసేందుకు వెళ్లినప్పుడు జనంలోంచి అన్నా అని పిలిచిన యువతి పిలుపుకు వెంటనే స్పందించారు. ప్రగతి భవన్ ముందు కంచె తొలగించి సమస్యలు పరిష్కరించే ప్రజాభవన్ గా మార్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభాగాలు మార్చారు. తన కోసం ట్రాఫిక్ ఆపొద్దని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఖరీదైన ల్యాండ్ క్రూయిజ్, బుల్లెట్ ప్రూఫ్ బండ్లను తన కాన్వాయ్ కోసం వద్దని చెప్పారు. కాళేశ్వరం లెక్కలు తీస్తూనే కేసీఆర్ చేసిన అప్పుల చిట్టాను అసెంబ్లీలో ప్రస్తావించారు. బస్సుల్లో ఉచిత జర్నీతో మహిళలకు కానుక ఇచ్చారు. ఈ నెల రోజుల్లోనే తన నిర్ణయాలు, విధానాలతో తెలంగాణ కవులు, మేధావులు, విమర్శకుల మెప్పు పొందారు. 6 గ్యారంటీల అమలులో మొదటి దశ ముగించుకున్న రేవంత్ రెడ్డి రేపటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను రేవంత్ అన్న మీతో మాట్లాడాలనుకుంటున్నాను. రైట్. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకుని నెల రోజులు గడిచింది. తన మార్కు రాజకీయం చూపిస్తూ రేవంత్ రెడ్డి దూకుడుగా ప్రదర్శించారు, అనుకుగా ప్రదర్శించారు. తన మార్క్ అయితే చూపిస్తూ వస్తున్నారు. రైట్. ఇక అసలు ప్రజల నుంచి ఈ 1 మంత్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రజలేమనుకుంటున్నారు, రేపు కేబినెట్ మీటింగ్ కూడా జరిగిపోతుంది, రేపు ఏమైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందా, ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్. యమబిందు, సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనను చూపిస్తున్నారు. ఎక్కడ కూడా అంటే రాజ్య దేశాలకు పోకుండా ఎక్కువగా సింప్లిసిటీగానే తన పాలన కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి నెల రోజులు అవుతుంది. ఎక్కడ కూడా రాజ్య దేశాలకు పోకుండా, అహంకారాన్ని ప్రదర్శించకుండా సింప్లిసిటీకి సింబాలిక్ గా తన పాలన కూడా కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా తన మార్కును అయితే చూపిస్తున్న పరిస్థితి ఉంది. డిసెంబర్ 7th నాడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటగా 2 గ్యారెంటీలపై కూడా సంతకం చేయడం జరిగింది. ఒకటి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, అలాగే ఇటు ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ సంబంధించిన బడ్జెట్ కూడా 10 లక్షలు కూడా పెంచడం జరిగింది. దీనిపై కూడా ఈ యొక్క మార్పు పాలన కూడా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. ఇటు సెక్రటరీ విషయానికి వస్తే, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా ఇటు ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామని చెప్పాడు. ఆ విధంగానే ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి కంచెను కూడా తొలగించి ప్రగతి భవన్ ను ప్రజాపాలనకు ఉపయోగిస్తూ ప్రజావాణిని వినిపించే విధంగా, ప్రజా సమస్యలను తెలుసుకునే విధంగా అక్కడ ప్రగతి భవన్ ను ప్రజా దర్బారు చేసి అక్కడ ప్రజావాణిని కూడా వినిపిస్తున్నారు. అలాగే తన అధికారిక నివాసం కూడా ఇంటిగానే మలుచుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో ఉన్న నివాసం నుంచే అతని పాలన కూడా కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా అంటే ప్రభుత్వ అధికారిక నివాసంలో ఉండట్లేదు, ఉండకుండా కూడా తన మార్క్ పాలన కూడా చూపిస్తున్నారు. మరోవైపు ఇటు ప్రోటోకాల్ విషయానికి వస్తే, ఇటు ఎక్కడ కూడా ట్రాఫిక్ కూడా తన కోసం ఆపుతూ జనాలతో పాటే తన కాన్వాయ్ కూడా వెళ్లాలని కూడా ఇప్పటికే అధికారులకు, పోలీసు అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయాలి. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పాలన చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు మాస్ లీడర్ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కొనసాగించి బాధ్యత తీసుకొని నేటికి నెల రోజులు గడుస్తుంది. ఇటు వీవైపీల మీటింగ్స్ వెళ్ళినా గానీ, ఎక్కడ అటెండ్ అయినా గానీ అంగులు ఆర్భాటాలకు పోకుండా సింపుల్ గా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఢిల్లీకి వెళ్లిన, వీవీఐపీని కలిసినా కూడా హుందాగా వివరించకుండా సింపుల్ సిటీగా మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు. ఇక మరోవైపు ఇటు నూతన సంవత్సర సెలబ్రేషన్స్ విషయంలో కూడా ఇటు ఐఏఎస్ అధికారులతో వాళ్ళ సంబంధించిన కోటర్స్ కే వెళ్లి అక్కడ
భార్యతో పాటు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. మరోవైపు ఇటు అధికారులతో కూడా మమేకం అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి చార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కువగా ఐఏఎస్ బదిలీ కూడా చేపట్టి ప్రతిభ కలిగినటువంటి అధికారులనే ఎక్కువగా చేంజెస్ చేశారు. వారికి కూడా అనుకూలమైన పదవులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే చాలా వరకు కూడా ఇటు ప్రజాపాలన విషయంలోనే ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చేంజెస్ కూడా చేశారు. ఇటు మరోవైపు ఇటు సమస్యలు పరిష్కరించేందుకు కూడా ప్రజాభవన్ కూడా మార్చారు. ఇటు ఐఏఎస్లు ఐపీఎస్ల విభాగాధికారులు కూడా మార్చారు. ఇక తన ఖరీదైన ఇటు సీఎం రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ లో ఖరీదైన ల్యాండ్ క్రూజర్ బుల్లెట్ ప్రూఫ్ బండ్లను తన కాన్వాయ్ కోసం వద్దని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా సొంత వెహికల్ నే సీఎం రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ లో వాడుతున్నారు వెహికల్స్. ఇప్పటికి కూడా సొంత డ్రైవర్ నే కూడా వినియోగిస్తున్నారు. ఇక మరోవైపు ఎక్కడికి కూడా ఎవరిని కలిసినా కూడా అతను సింప్లిసిటీగా కలుస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు ఇటు దాదాపుగా సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీకి వచ్చిన తర్వాత దాదాపు సామాన్య పబ్లిక్ కూడా ఎంట్రీ చేసే విధంగా కూడా అక్కడ రూల్స్ కూడా మార్చడం జరిగింది. మొదటి రోజే సెక్రటరియట్ ను సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. సాధారణ పబ్లిక్ కూడా అలో చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. దీంతో ఇటు పబ్లిక్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా విశేష స్పందన వస్తుంది. మాస్ లీడర్ కాకుండా ఇటు సింప్లిసిటీగా జనాలు ఫీదా అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో. అలాగే ఇటు ప్రజాపాలనలో భాగంగా ఇటు 5 గ్యారెంటీలకు సంబంధించిన స్కీమ్స్ ప్రతిపాదనలో భాగంగా కూడా ఇప్పటికే దానికి సంబంధించి మొదటి దశ స్పెషల్ డ్రైవ్ కూడా ముగిసింది. మరో వారం రోజుల్లో కూడా దీనిపై ఇటు పథకం సంబంధించిన దరఖాస్తుదారు నుంచి ఇటు కంప్యూటరీకరణ కూడా క్లోజ్ అవుతుంది. తర్వాత లబ్ధిదారుల ఎంపిక కూడా ఉంటుంది. దీనిపై కూడా ఇటు అధికారులతో కూడా రివ్యూస్ చేస్తున్నారు. మరోవైపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా అసెంబ్లీ సాక్షిగానే ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కూడా ఏందనపై కూడా పబ్లిక్ గానే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. 6 కోట్ల పైగా రాష్ట్ర అప్పులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా కూడా మొత్తం మాస్ పాలనని చూపిస్తున్నాడు. తన మార్కు రాజకీయం అయితే ఈ 4 రోజుల పాలన కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఏమబిందు ఇటు కేసీఆర్ చేసిన అప్పుల చిట్టాన్ని కూడా అసెంబ్లీలో విప్పారు. ఇటు బస్సులో ఉచిత మహిళలకు కానుకలు కూడా ఇచ్చారు. ఇక ఈ 4 రోజుల్లో తన నిర్ణయాలు విధానాలతో తెలంగాణ కవులు మేధావులు విమర్శలు మెప్పు పొందారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఇక 6 గ్యారెంట్ల అమలులో మొదటి దశ ముగిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే లబ్ధిదారులు 4 రోజుల పాలన ముగించుకుని ఆయన కూడా ట్వీట్ చేశారు. స్వేచ్ఛను పంచుతూ సంఖ్యలను తెంచుకుంటూ ఈ 4 రోజులు సాగిన పాలన ఏదైతే ఉందో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. రేవంత్ అన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు, వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా నెక్స్ట్ పాలన ఉంటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. చాలా ప్రస్తావించారు. డ్రగ్స్ లేని యువత అన్నారు, మహాలక్ష్మిలో ముఖాల్లో ఆనందం అన్నారు. ఆ ట్వీట్ గురించి ఏం చెప్తారు? హిమబిందు మొదటి నుంచి కూడా తన సింప్లిసిటీగా అయితే మాత్రం పాలన కొనసాగని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఉందాతనం ప్రవర్తించట్లేదు, ఎక్కడ కూడా పిలిచిన వారికి పలుకుతున్నారు. మనం చూసాం మాజీ సీఎం రేవంత్ రెడ్డి ఇటు మాజీ సీఎం కేసీఆర్ కూడా యశోద హాస్పిటల్లో పరామర్శించిన ఒక బాధితురాలు రేవంత్ అన్న అని పిలిచినప్పుడు కూడా స్పందించి వాళ్ళకు హెల్ప్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మరోవైపు ఇటు ప్రజాపాలనలో ఇటు ప్రజావాణి దరఖాస్తులు కూడా స్వీకరించుకున్నారు. ఇటు ఫస్ట్ డే నాడు కూడా దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా రూపొందించారు. దాదాపు 8 రోజుల పాటు ఈ యొక్క ప్రజాపాలనలో 5 గ్యారెంటీలకు సంబంధించి అభ్యాసం స్కీమ్ కింద కూడా దరఖాస్తులు కూడా స్వీకరించారు. దానికి కొంచెం సంబంధిత ప్రాసెస్ కూడా పూర్తయింది. మరో వారం రోజులలో లబ్ధిదారుల ఎంపిక కూడా చేపడతాను కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ రోజు తన 4 రోజుల పాలనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ప్రజాపాలన అందిస్తున్నాను, 10 ఒక్కరి సహకారంతో ముందుకెళ్తాము, ఇదే పాలన 5 సంవత్సరాల పాటు కొనసాగిస్తాము, ప్రజలను మమేకం చేసుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కారంగా ముందుకు వెళ్తామన్నది కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం. కాబట్టి ఈ యొక్క 4 రోజుల పాలనపై కూడా తను సంతృప్తిగా ఉన్నాను, తనకు సహకరించినటువంటి అధికారులకు కానీ మంత్రివర్గ బృందానికి కానీ కృతజ్ఞతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అలాగే రేపు సోమవారం మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్ లో కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దేనిపైన ఉండొచ్చు రేపు జరిగే కేబినెట్ మీటింగ్ లో ఏ అంశాలు చర్చకు వస్తాయి? హిమబిందు మెయిన్ గా ఇప్పటికే 2 గ్యారెంటీల అమలు కూడా జరిగిపోయింది కాబట్టి మిగతా గ్యారెంటీలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పెషల్ గా ఫోకస్ చేశారు. అలాగే ఈ 4 రోజుల పాలనపై కూడా ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అధికారులతో కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఇటు మంత్రివర్గ బృందంతో కూడా కేబినెట్ భేటీ ఉంటుంది. భేటీలో మెయిన్ గా
ఈ యొక్క 6 గ్యారెంటీల స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అలాగే బడ్జెట్ విధానం ఎట్లా రూపొందించాలనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ కేబినెట్ భేటీలో లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజాపాలనకు సంబంధించి 5 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా మొదటి డ్రైవ్ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 1,25,00,000 పైగా దరఖాస్తులు కూడా వచ్చాయి. కాబట్టి దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీలో చర్చిస్తారు. చర్చించిన తర్వాత మిగతా గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయల ఆర్థిక సాయం, అలాగే మరోవైపు ఫ్రీ కరెంటు బిల్లు అయితే 2,000 రూపాయల లోపు కరెంటు బిల్లు ఫ్రీ, అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్, దీనిపై కూడా విధి విధానాలపై కూడా రేపు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ యొక్క పెన్షన్ విధానం ఏదైతే ఉందో 2,000 నుంచి మొదలుకుంటే 4,000 పెంపు విధానంపై కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఇందిరమ్మ ఇళ్లపై కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమందిని ఐడెంటిఫై చేసేందుకు కూడా విధి విధానాలు కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క నెల రోజుల పాలన మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు పాలన అయితే చూపిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. మొత్తం ఎలాంటి రాజదేశాలు పోకుండా మాస్ లీడర్ గా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క నెల రోజుల్లో మాత్రం తన మార్కు పాలన అయితే చూపించాలని చెప్పుకోవచ్చు. మరి రేపు సోమవారం కేబినెట్ భేటీలో మాత్రం చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్. యనమల రేవంత్ రెడ్డి అనే నేను రేవంత్ అన్న మీతో మాట్లాడాలనుకుంటున్నాను. యనమల రేవంత్ రెడ్డి అనే నేను